హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క డే టు సిస్టమ్ డిజైన్ కంప్లీట్ కోర్స్లో మనం వచ్చామంటే సిస్టమ్ డిజైన్స్లో ఉన్న టైప్స్, దట్ మీన్స్ హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి గురించి మనం వచ్చామంటే క్లియర్గానే తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఆల్రెడీ మనం వచ్చామంటే ఇంతకు ముందు వీడియోలో మనం వచ్చామంటే సిస్టమ్ డిజైన్ అంటే ఏమి, బేసిక్ ఎగ్జాంపుల్ అనేది మనం క్లియర్గానే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఆ సిస్టమ్ డిజైన్లో మనకు వచ్చాయంటే మనకి టూ డిఫరెంట్ కేటగిరీగా మనకు వచ్చాయంటే సిస్టమ్ డిజైన్ని మనం వచ్చామంటే డివైడ్ అనేది చేయడం జరిగింది. సో అది ఒకటి మనకు వచ్చామంటే హెచ్ఎల్డి అంటాం, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చామంటే ఎల్ఎల్డి అంటాం. సో దీనికి మనం సింపుల్ బేసిక్ ఒక డెఫినేషన్ అనేది చూద్దాం. దాని తర్వాత మనం వచ్చామంటే ప్రాక్టికల్గా మనం వచ్చామంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చాయంటే సింపుల్ డెఫినిషన్ ఫర్ హెచ్ఎల్డి. ఓకే, సో హెచ్ఎల్డి అంటే మనకు వచ్చాయంటే నార్మల్గా మనకు వచ్చాయంటే ఏదైనా మనం ఒక అప్లికేషన్ తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్కి. సో ఈ యొక్క అప్లికేషన్ ఓవరాల్ ఓకేనా, సో మనకు ఓవరాల్ ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ మనకొచ్చేంటి దాంట్లో మనకి ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మనకొచ్చాయంటే అండర్ హెచ్ఎల్‌డి కిందకొస్తుందనమాట. నెక్స్ట్ ఎల్ఎల్‌డి కిందకి ఏమొస్తుందనేది చూద్దాం. సో ఎల్ఎల్‌డి అంటే లో లెవెల్ డిజైనింగ్ అనమాట. సో లో లెవెల్ డిజైన్ కింద ఏమొస్తుందంటే మనకొచ్చేంటి డీటెయిల్డ్ ఓకేనా. డీటెయిల్డ్ మనకొచ్చేంటి ఇంటర్నల్ లాజిక్స్. టీఆర్ఎన్ఎల్ ఓకేనా. సో ఇంటర్నల్ లాజిక్. సో నెక్స్ట్ మనకొచ్చేంటి లోపల మనకున్న క్లాసెస్ స్ట్రక్చర్ గాని ఓకే. సిఎల్ఎస్ఎస్ క్లాస్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి డేటాబేస్ స్కీమాస్. నెక్స్ట్ మనకొచ్చేంటి ఒక ఏపీ అనేది క్రియేట్ చేసి ఆ ఏపీఐ డిజైనింగ్. సో ఇవన్నీ మనకి ఎక్కడికొస్తుందంటే మనకొచ్చేయంటే మన యొక్క లో లెవెల్ డిజైన్ కిందకొస్తుందనమాట. ఓకే. సో ఒక అప్లికేషన్ తీసుకుంటే మనకొచ్చేమంటే ఓవరాల్ మనకొచ్చేంటే ఆర్కిటెక్చర్. ఆ అప్లికేషన్‌లో మనం ఏమేమి చేస్తాం, ఇవన్నీ మనకొచ్చేంటే ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో అప్లికేషన్ యొక్క ఫీచర్స్ ఏమి, ఇవన్నీ మనకొచ్చేమంటే హెచ్ఎల్‌డి అనేది కిందకుంటుంది. ఓకేనా. సో మనకి ఆ అప్లికేషన్ ఇంటర్నల్‌గా మనకి లాజిక్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటుందంటే మనకొచ్చేమంటే లో లెవెల్ డిజైన్ కింద ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్‌గా మనం వచ్చుంటే మన రియల్ టైమ్‌లో మనం వచ్చుంటే మనం డైలీ చూసే దాంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మళ్ళీ మనకొచ్చేంటే అప్లికేషన్ లెవెల్‌లో ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో హెచ్ఎల్‌డి కింద ఏమేమి ఉంటాయి, ఎల్ఎల్‌డి కింద ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లియర్‌గా అప్పుడు అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం నార్మల్‌గా మనకొచ్చేంటే రియల్ టైమ్‌లో మనం చూసుకున్నట్లయితే మనకొచ్చేంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చుంటే ఏదైనా ఒక బిల్డింగ్ అనేది కడుతున్నాం అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి నేను వచ్చుంటే ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నా. ఓకేనా. సో ఈ బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు నేనొచ్చేమంటే నార్మల్‌గా ఏదైనా మనం బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు మనం ముందుగా మనం ఏం చేస్తాం, ప్లాన్ అనేది యేసుకుంటాం కదా. సో మనకి ప్లాన్ లేకుండా మనం ఏది చేయం గదా నార్మల్‌గా. ఓకేనా. సో ఇప్పుడు నేనొచ్చేమంటే బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు నేనొచ్చేమంటే హై లెవెల్‌లో మనకొచ్చేమంటే నేనొక ప్లాన్ అనేది యేసిన. ఇదొచ్చి మనకొచ్చేమంటే హెచ్ఎల్‌డి కిందకుంటుంది. సో ఏం ప్లాన్ అంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే ఫస్ట్ నేనొచ్చేమంటే ఎన్ని ఫ్లోర్స్ కట్టాలి. ఓకేనా. అనేది మనకి తెలియాలి కదా మనకి. బిల్డింగ్ కట్టాలన్నప్పుడు మనం సింపుల్‌గా కట్టేస్తామా? ఫస్ట్ మనం ఎన్ని ఫ్లోర్స్ కట్టాలి అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేయంటే ఎవ్రీ ఫ్లోర్‌కి ఓకేనా. ఎవ్రీ ఫ్లోర్ ఓకేనా. సో మనకి ఎవ్రీ ఫ్లోర్‌కి మనకొచ్చేయంటే ఎన్ని ఫ్లాట్స్ ఉండాలి అనేది కూడా నేను డిసైడ్ చేసుకోవాలి కదా బిల్డింగ్ కట్టాలన్నప్పుడు. సో కాబట్టి నేనొచ్చేయంటే ప్రతి ఫ్లోర్‌కి మనకొచ్చేయంటే ఇన్ని ఫ్లాట్స్ ఉండాలి అనేది డిసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ బిల్డింగ్ అనేది మనకొచ్చేయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టే బిల్డింగ్ అనేది ఒక 5-10 ఫ్లోర్స్ ఉందనుకుందాం. సో ఖచ్చితంగా మనకేం కావాలి? లిఫ్ట్ అంటే మనకి ఎలివేటర్ అనేది కావాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఎలివేటర్స్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఎలివేటర్స్ ఎప్పుడు మనకు వర్క్ అవుతుంటాయా? లేదు. సంథింగ్ మనకు ప్రాబ్లమ్ అనేది రావచ్చు. మనకి ఖచ్చితంగా మనకొచ్చేంటే స్టెప్స్ అనేది కూడా కావాలి. అంటే స్టెయిర్స్. సో ఇవన్నీ మనం వచ్చేంటే ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలని మనం ముందుగానే వచ్చేంటే డిసైడ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో మనకొచ్చేంటే వేర్ ఓకేనా. లైక్ ఓకేనా. ఎక్కడ ఉండాలని. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఇప్పుడు నేను బిల్డింగ్ అనేది మనం కడుతున్నాం. ఓకేనా. సో మనకి బిల్డింగ్ కడుతున్నామంటే మనకి ఖచ్చితంగా మనకి చాలా మంది దాంట్లో ఉంటారు. సో మనకి ఎవ్రీ పర్సన్ నార్మల్‌గా మనం ప్రతి ఇంట్లోనూ మనకొచ్చేంటే 1 ఆర్ 2 బైక్స్ కామన్‌గా ఉంటాయి. సంథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మనకొచ్చేంటే బైక్స్ గాని, కార్స్ గాని వీళ్ళ దగ్గర చాలా మంది ఉంటది. ఓకేనా. సో వీటన్నిటిని మనం ఎక్కడో ఒక చోట మనం వచ్చేంటే పార్కింగ్ చేయాలి కదా. ఖచ్చితంగా మనకేం కావాలి? పార్కింగ్ ఏరియా అనేది కూడా కావాలి. సో అది మనం డిసైడ్ చేసుకోవాలి ముందుగానే. ఎక్కడ పార్కింగ్ ఏరియా పెట్టాలనేది. ఓకే. సో కాబట్టి పార్కింగ్ ఏరియా ఏఆర్‌ఈఏ ఓకే. సో ఎక్కడ ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సో బిల్డింగ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా వాడికి వాటర్ సప్లై అనేది మనకి ఖచ్చితంగా కావాలి. వాటర్ సప్లై అనేది మనం వాటర్ ట్యాంక్స్ అని ఇవన్నీ ఎక్కడ పెట్టాలని మనం ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. సో కాబట్టి మనకొచ్చేమంటే వాటర్ సప్లై. సో నెక్స్ట్ మనకొచ్చేమంటే ఎలక్ట్రిక్ సిస్టమ్ గురించి. ఇప్పుడు మనకు పెద్దగా ఎలక్ట్రిక్ సిస్టమ్ ఖచ్చితంగా మనకొచ్చేమంటే
దానికి సంబంధించిన జనరేటర్ సంథింగ్ ఇవన్నీ మనం ముందుగానే డిసైడ్ చేసుకోవాలి కదా! సో, కాబట్టి ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ ఓకేనా. సో, ఇవన్నీ మనం వచ్చేవంటే ప్లాన్ చేసుకుంటాం. సో, ఇవన్నీ మనకి ఎక్కడంటే మనకొచ్చేవంటే హై లెవెల్ డిజైన్ కిందకొస్తుందనమాట. ఓకే. ఓకే. సో, మనకొచ్చేవంటే హై లెవెల్ డిజైన్ కిందకి మనకొచ్చేవంటే ఓవరాల్ మనకొచ్చేవంటే ఆర్కిటెక్చర్ మనకి ఏమేమి ఉండాలి? ఓకేనా. సో, మనకి ఏమేమి మోడల్స్ ఉండాలి? మనకి ఏమేమి టెక్నాలజీ అంటే ఎలా ఎలా కడతాం? సో, ఇవన్నీ మనం వచ్చేవంటే ముందుగానే మనం వచ్చేవంటే హెచ్ఎల్‌డి కిందకి మనకొస్తాయనమాట. సేమ్ లైక్ మనం అప్లికేషన్ లెవెల్‌లో చూసుకున్నట్లయితే. ఓకే. సో, నౌ మనకొచ్చేవంటే ఎల్ఎల్‌డి కిందకి ఏమొస్తుందనేది చూద్దాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే నెక్స్ట్ మనకి ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఎల్ఎల్‌డి. సో, మనకొచ్చేవంటే లో లెవెల్ డిజైనింగ్. సో, ఈ లో లెవెల్ డిజైన్ కిందకి మనకేమేమి వస్తుందంటే మనకి నార్మల్‌గా మనకొచ్చేవంటే ఫ్లాట్ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి ఉండాలి? ఓకే. సో, ఎలా మనం అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే నేనొచ్చేవంటే బెడ్‌రూమ్ అనేది ఉంది మనకి. ఒక ఫ్లాట్ లోపల మనకొచ్చేవంటే బెడ్‌రూమ్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో, ఈ బెడ్‌రూమ్ అనేది ఉన్నప్పుడు మనకొచ్చేవంటే బెడ్‌రూమ్‌కి సైజ్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే 12x14 సైజ్ లైక్ సంథింగ్ మనకొచ్చేవంటే బెడ్‌రూమ్ సైజ్ అనేది. నెక్స్ట్ మనకొచ్చేవంటే కిచెన్ వాల్స్‌కి మనకొచ్చేవంటే ఎలా డిజైన్ చేయాలి. ఓకేనా. సో, కిచెన్ మనకొచ్చేవంటే వాల్స్‌కి మనం టైల్స్ ఏసి మనకొచ్చేటి క్లీన్ డిజైన్ చేయాలి ఇలా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే స్విచ్ కంట్రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే స్విచ్ అనేది ఓకేనా. స్విచ్ కంట్రోల్స్. సో, మనకొచ్చేవంటే ఏ స్విచ్‌కి మనకి ఏ లైట్ మన అంటే ఇదవ్వాలి అనేది మనం వచ్చేంటే ముందుగానే మనం వచ్చేంటే ఇలా మనం స్విచ్ కంట్రోల్స్ అన్ని మనం డిజైన్ చేస్తాం. సో, ఇలా ఇక్కడ ఈ లైట్‌కి ఇది ఓకే. సో, ఇక్కడ ఉండేదానికి ఇది ఇలా మనం డిసైడ్ చేసుకుంటాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇలా అన్నీ ఉన్నప్పుడు మనం వచ్చేంటే ప్రతి ఫ్లోర్‌కి మనం వచ్చేంటే టైల్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటే టైల్స్ ఓకేనా. సో, మనం ఏ టైప్ ఆఫ్ టైల్స్ ఎయాలి. ఓకేనా. సో, ఏ టైల్స్ యూజ్ చేయాలి. ఓకేనా. సో, ఇవన్నీ మనం వచ్చేవంటే డిజైన్. నెక్స్ట్ మనకొచ్చేవంటే వైరింగ్స్ ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేవంటే సర్క్యూట్ డిజైనింగ్. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే సింపుల్‌గా మనం ఇంటర్నల్‌గా మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే వర్కింగ్‌ని ఇంప్లిమెంట్ చేసేది మనం వచ్చేవంటే ఏమంటాం లో లెవెల్ డిజైనింగ్ అంటాం. ఓకేనా. సో, హై లెవెల్ అంటే మనకొచ్చేంటే ఓవరాల్ మనకొచ్చేంటే ఒక ఓవర్‌వ్యూ. లో లెవెల్‌లో మనకొచ్చేవంటే మనం ప్లాన్‌గా కూర్చొని మనకొచ్చేవంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే అన్నీ డిసైడ్ చేసుకుంటా వస్తాం మనం. సో, ఇప్పుడు ఇల్లుంటే మనకొచ్చేటి బెడ్‌రూమ్ ఎక్కడ పెట్టా ఓకేనా. సో, బెడ్ సైజ్ ఏమి సో, ఇదన్నీ మనం వచ్చేవంటే ఎల్ఎల్‌డి కిందకొస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా హెచ్ఎల్‌డి కిందకి, ఎల్ఎల్‌డి కిందకి ఏమేముంటాయి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, హెచ్ఎల్‌డి అనేది మనకొచ్చేవంటే సింపుల్‌గా మనం ఒక ప్లాన్ అనేది మనం వచ్చేవంటే ముందుగానే డిసైడ్ చేస్తాం మనకి ఏమేమి కావాలని. సో, ఎల్ఎల్‌డి అనేది మనకొచ్చేవంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే ఇంప్లిమెంటేషన్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే ఇదే మనం వచ్చేవంటే ఒక అప్లికేషన్ లెవెల్‌లో చూద్దాం. మీకు ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఒక అప్లికేషన్ లెవెల్‌లో చూసినప్పుడు మనం నార్మల్‌గా మనకొచ్చేవంటే ఎవ్రీడే మనం వచ్చేవంటే కామన్‌గా యూజ్ చేసే ఒక అప్లికేషన్ ఏమంటే మనకి వాట్సాప్. సో, నేనొచ్చేవంటే డైరెక్ట్‌గా వాట్సాప్ అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేవంటే వాట్సాప్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే వాట్సాప్ అనేది తీసుకున్నా. ఓకేనా. సో, మనకి ఈ వాట్సాప్‌ని మనం వచ్చేవంటే ఎలా డిజైన్ చేస్తాం. ఓకేనా. సో, హై లెవెల్‌లో మనకి వచ్చి ఏమేముంటాయి, లో లెవెల్‌లో ఏమేముంటాయని చూద్దాం. సో, ఇప్పుడు మనకి హై లెవెల్ ఓకేనా. హెచ్ఎల్‌డి. సో, ఈ హెచ్ఎల్‌డిలో ఏమేమున్నాయి. ఓకేనా. సో, హెచ్ఎల్‌డిలో మనకొచ్చేంటే ఓవరాల్ నేను ఆల్రెడీ చెప్పినా మనకొచ్చేంటే ఆర్కిటెక్చర్ ఆర్‌సిటియుఆర్ ఓకే. ఆర్కిటెక్చర్. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే క్లయింట్ అండ్ సర్వర్. ఓకేనా. సో, ఇది ఆర్కిటెక్చర్ మనకొచ్చేంటే క్లయింట్ అండ్ సర్వర్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఇందులో మనకి ఏమేం మోడ్యూల్స్ ఉండాలి. ఓకేనా. సో, మనకి ఏమేం మోడ్యూల్స్ ఉండాలి. సో, మనకొచ్చేంటే నెక్స్ట్ మనం మోడ్యూల్స్ ఓకే. సో, మోడ్యూల్స్ అనేది ఏమేమి చూసుకుంటే మనకొచ్చేంటే మనం నార్మల్‌గా వాట్సాప్ అనేది తీసుకున్నామనుకో మనం ఫస్ట్ ఏం చేస్తాం. ఓకే. సో, మనకొచ్చేంటే ఫస్ట్ మనకొచ్చేంటే లాగిన్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేంటే అథెంటికేషన్ మోడ్యూల్ ఓకే. సో, లాగిన్ చేసిన తర్వాత మనకేమేమి ఉంటాయి దాంట్లో ఆప్షన్స్ మనకొచ్చేంటే యూజర్‌కి మనం మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. అంటే మనకొచ్చేంటే చాట్ మెసేజింగ్ ఓకే. ఏజీఎన్‌జీ మెసేజింగ్ మోడ్యూల్ ఓకే. సో, నెక్స్ట్ ఏముంటాయి మనకి మనం చాట్ చేస్తాం. కామన్‌గా మనం ఏం చేస్తాం మనం మెసేజెస్ చాట్ చేస్తాం. నెక్స్ట్ మనకొచ్చేంటే ఇమేజెస్ సెండ్ చేస్తాం. సో, అంటే మనకొచ్చేంటే మీడియా. మీడియా అనేది ఖచ్చితంగా కావాలి కదా! మీడియా ఓకే. సో, మీడియా అప్‌లోడింగ్ అండ్ డౌన్‌లోడ్. సో, మనకొచ్చేంటే ఇదొక మోడ్యూల్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే వాట్సాప్‌లో ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయి మనకొచ్చేంటే గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, కాబట్టి గ్రూప్స్. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి ఈ గ్రూప్ చాట్ అనేది చేస్తాం. మళ్ళీ మనకొచ్చేంటి ఎవ్రి టైమ్ మనకు మెసేజ్ వచ్చినప్పుడు మనకేమొస్తుంది నోటిఫికేషన్. నోటిఫికేషన్ మోడ్యూల్ ఓకే. సో, నోటిఫికేషన్ సిస్టమ్ ఓకే. సో, ఇలా మనం వచ్చేంటి
ఒక అప్లికేషన్ తీసుకున్నామనుకో మనకొచ్చేంటి హై లెవెల్‌లో మనొచ్చేంటి దానికి ఆర్కేస్ ఇచ్చారు. దాంట్లో ఏమేం మోడ్యూల్స్ ఉంటాయి. మళ్ళీ మనకొచ్చేంటి ఏం టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. టెక్నాలజీస్ ఓకే. సో, టెక్నాలజీ మనం తీసుకుంటే మనకొచ్చేంటి ఫ్రంట్ ఎండ్ కోసం మనొచ్చేంటి రియాక్ట్ ఓకేనా. సో, రియాక్ట్ నేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేటి ఎందుకంటే మనం మొబైల్ ఓకే. సో, మొబైల్ కాబట్టి రియాక్ట్ నేటివ్ ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి స్ప్రింగ్ బూట్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ ఓకేనా. సో, బ్యాక్ ఎండ్‌లో మనం వచ్చేటి స్ప్రింగ్ బూట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకేమున్నాయి ఇంకా మనకొచ్చేంటి డేటాబేస్ కావాలి కదా! సో, మనకొచ్చేటి డేటాబేస్ కోసం మనకొచ్చేంటి మైఎస్‌క్యూఎల్. సో, మనకి క్యాచెస్ కోసం మనొచ్చేంటి రెడిస్. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి నోటిఫికేషన్స్ కోసం మనొచ్చేంటి ఫైర్‌బేస్ నోటిఫికేషన్ సిస్టమ్ ఓకే. నోటిఫికేషన్. సో, ఇలా మనం వచ్చేవంటే ఏమేం కావాలి ఇలా అన్నీ మనం వచ్చేవంటే డిజైన్ చేసుకునేదాన్ని మనం వచ్చేవంటే హై లెవెల్ డిజైనింగ్ అంటాం. ఓకే. సో, దీంట్లో మనం డిజైన్ అనేది చేసుకుం బట్ మనకి ఇంటర్నల్‌గా మనకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని దీంట్లో ఏం లేదు కదా! ఓకేనా. సో, దీంట్లో ఏముండవు. సో, అది ఎక్కడికొస్తుందంటే మనకొచ్చేవంటే ఎల్ఎల్‌డి కిందకి వస్తుందనమాట. సో, ఎల్ఎల్‌డి. సో, ఎల్ఎల్‌డిలో మనకొచ్చేవంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే ఏ విధంగా ఓకేనా. సో, మనకొచ్చేంటి క్లాసెస్ ఏ విధంగా ఉండాలి. ఓకేనా. సో, మనకి డేటాబేస్ స్కీమాస్ ఎలా ఉండాలి. ఓకేనా. సో, మనకి ఏపీఐ ఎలా ఉండాలి. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే ఎల్ఎల్‌డి కిందకొస్తుందనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే సో, ఇక్కడ నేనొచ్చేవంటే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటాం. సో, మనకి మెసేజ్ సెండ్ చేయాలంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేంటి ఏం కావాలి. మనకి ఖచ్చితంగా మనకొచ్చేంటి ఒక క్లాస్ అనేది కావాలి కదా! మెసేజింగ్ ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఒక క్లాస్ అనేది తీసుకుంటున్నా ఎగ్జాంపుల్ మెసేజ్ అనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుంటే జావా ఓకేనా. సో, మెసేజ్ డాట్ సో, ఇందులో మనకొచ్చేంటి ఏమేం ప్రాపర్టీస్ కావాలి ఓకేనా. సో, మనకొచ్చేంటి ఏమేం ప్రాపర్టీస్ కావాలి మనకొచ్చేంటి మెసేజ్ ఐడీ. ఓకేనా. సో, మనకి మెసేజ్ ఐడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం వచ్చేంటి స్ట్రింగ్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి మెసేజ్ ఐడీ స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకేనా. సో, నెక్స్ట్ మనకేమని కావాలి సెండర్ ఐడీ. ఓకేనా. సో, ఇది కూడా మనకొచ్చేంటి స్ట్రింగ్ అనేది తీసుకుందాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి రిసీవర్ ఐడీ. సో, ఇది స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి కంటెంట్ ఓకేనా. సో, మనకు నార్మల్‌గా మెసేజ్ సెండ్ చేసినప్పుడు మనకొచ్చేంటి కంటెంట్ అనేది ఉంటుంది గదా! సో, కంటెంట్ కూడా నేనొచ్చేంటి స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్‌కి. సో, నెక్స్ట్ ఏముంటుంది ఇంకా మనకొచ్చేంటి టైమ్. మనకి ఏ టైమ్ సెండ్ చేస్తున్నాం అనేది ఉంటుంది కదా! సో, కాబట్టి లోకల్ మనకు నార్మల్‌గా టైమ్ స్టాంప్ అనుకుందాం. టైమ్ స్టాంప్. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి లోకల్ టైమ్ డేట్ ఓకేనా. సో, డేట్ అండ్ టైమ్ ఓకే. సో, ఈ టైప్ అనేది. నెక్స్ట్ వచ్చి మనకేముంటుంది మనకి మెసేజ్ సెండ్ అయింది అంటే మనకొచ్చేంటి రీడ్ చేసినారా లేదనేది ఉంటుంది కదా! సో, కాబట్టి నేనొచ్చేంటి ఈస్ రీడ్ అనేది తీసుకుందాం. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి బూలియన్. సో, ఇలా మనొచ్చేంటి ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే క్లాసెస్ ఎలా ఉంటాయి. సో, ఇలా మనం వచ్చేవంటే డిజైన్ చేసుకునేవన్నీ మనకొచ్చేవంటే ఎక్కడొస్తుందంటే మనకొచ్చేవంటే లో లెవెల్ డిజైనింగ్ కిందకొస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేటి ఇప్పుడు క్లాసెస్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ మనకొచ్చేంటి ఏపీ అనేది ఉంటుంది కదా! సేమ్ ఏపీ. సో, ఈ ఏపీని కూడా మనం డిజైన్ చేయాలి కదా! సో, ఏపీ అనేది మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్ట్ ఏపీ అనేది తీసుకున్నాం. సో, పోస్ట్ ఏపీ అంటే పోస్ట్ ఏపీ దానికి మనకి ఇది ఉండాలి కదా! యూఆర్ఎల్. సో, మనకొచ్చేంటి మెసేజ్ ఓకే. సో, మెసేజెస్ డాట్ సెండ్ అనేది తీసుకున్నాం ఎగ్జాంపుల్‌కి యూఆర్ఎల్ ఓకే. సో, నెక్స్ట్ మనకి సో, దీంట్లో మనకొచ్చేంటి బాడీ ఓకేనా. సో, బాడీ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి బాడీలో మనకొచ్చేం కావాలి సెండర్ ఐడీ ఓకేనా. సెండర్ ఐడీ నేనొచ్చేంటి సంథింగ్ మనకొచ్చేంటి యూజర్ 1 అనేది తీసుకుందాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి రిసీవర్ ఐడీ ఓకేనా. సో, మనకొచ్చేంటి రిసీవర్ ఐడీ నుంచి యూజర్ 2 అనేది తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ మనకిచ్చేయాలంటే మనకొచ్చేంటి కంటెంట్ అనేది కూడా ఉంటుంది కదా! కంటెంట్ ఓకేనా. సో, నెక్స్ట్ ఇదొచ్చి మనకొచ్చేంటి సంథింగ్ ఎలో అనేది తీసుకుందాం. సో, ఇలా మనకి ఓకేనా. సో, మనం ఏపీని ఇలా డిజైన్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ ఇలానే మనకొచ్చేవంటే సమ్ డేటాబేసెస్ డిజైన్. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే ఎలా వస్తుందంటే మనకొచ్చేవంటే లో లెవెల్ డిజైన్ కిందకొస్తుందనమాట. అంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే క్లాసెస్ మనం ఇక్కడ ఏదైతే డెఫినిషన్ చెప్పినామో సేమ్ మనకిక్కడ అప్లికేషన్‌లో మనం ఇప్పుడు క్లియర్‌గా చూస్తున్నాం. సో, ఇంటర్నల్‌గా మనకొచ్చేవంటే లాజిక్స్ లైక్ క్లాస్ స్ట్రక్చర్ గాని, డేటాబేస్ స్కీమాస్ గాని, ఏపీఐ డిజైన్స్ ఇవన్నీ మనకొచ్చేవంటే ఎక్కడంటే లో లెవెల్ డిజైన్ కిందకొస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా హై లెవెల్ డిజైన్ కింద ఏముంటుంది, లో లెవెల్ డిజైన్ కింద ఏముంటుందని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇవన్నీ మనం వచ్చేవంటే ఫర్దర్ క్లాసెస్‌లో మనం వచ్చేవంటే ఇంకా ప్రాక్టికల్‌గా అన్నీ చూస్తాం కాబట్టి మీకు క్లియర్‌గా వచ్చేవంటే రావడం జరుగుతుంది. జస్ట్ మీరు వచ్చేవంటే హై లెవెల్ డిజైన్ కింద ఏమొస్తుంది, లో లెవెల్ డిజైన్ కింద ఏమొస్తుంది అనేది మీరు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. మీకు క్లియర్‌గా ఇది మనం ప్రాక్టికల్‌గా మనం వచ్చేవంటే సమ్ అప్లికేషన్స్ డిజైన్ అనేది చేస్తాం. లైక్ వాట్సాప్ ఓకేనా. సో, ఇది నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిందన్నీ మనకొచ్చేవంటే బేసిక్ లెవెల్ అనమాట. ఇంకా దీంట్లో మనకొచ్చేంటే చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం వచ్చేవంటే ఒక అప్లికేషన్ మనం వచ్చేవంటే క్లియర్‌గా మనం డిజైన్ చేస్తాం. అప్పుడు మీకు క్లియర్‌గా మనకొచ్చేవంటే ఒక ఇంటర్నల్ అప్లికేషన్ మనకిచ్చేయంటే ఇంటర్నల్‌గా మనకి ఎలా వర్క్ అవుతుంది, ఏమేముంటాయి మాడ్యూల్స్ అన్నీ మీకు క్లియర్‌గా రావడం అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ మీకు క్లియర్‌గా నేర్చుకోండి. మీరు చేయాల్సినంత సింపుల్ థింగ్ ఏమంటే మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని
ఓకేనా. బెల్ ఐకాన్‌ని నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మీకు క్లియర్‌గా మనం అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో అనేది మీరు ఫాలో అయితే ఈజీగా మీరు వచ్చి ఉంటే సిస్టమ్ డిజైన్ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.